ఇప్పుడు మనం తీసుకుంది ఏంటంటే డబర్లో లేటెస్ట్ వెర్షన్ మేడం, 465 లీటర్స్ ఫ్రిడ్జ్ మేడం. సో దీని డెమోకి వచ్చినప్పటికి ఏంటంటే మనకి పైడోర్ వచ్చినప్పటికి ఫ్రేజర్ వస్తుందండి. ఫ్రేజర్ మీన్స్ ఏంటంటే గడ్డకట్ట ఐటమ్ ఏదైనా ఫ్రేజర్ని యూజ్ చేస్తారు, నాన్ వెజ్. సో ఫ్రేజర్ మీన్స్ ఏంటంటే గడ్డకట్ట ఐటమ్స్ ఏదైనా ఫ్రేజర్ని యూజ్ చేస్తారు మేడం గారు. మిల్క్ ప్యాకెట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, ఇంకెలా నాన్ వెజ్ కానీ ఏదైనా సరే గడ్డ కట్టాలంటే పైన ఫ్రేజర్ని యూజ్ చేస్తారు. సో ఫ్రేజర్లో కూలింగ్ తగ్గించడం కానీ పెంచడం కానీ, అలాగే ఈ ఫ్రేజర్ని మోడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది అవసరం అంటేనే ఫ్రేజర్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్ కింద కూడా మార్చుకోవచ్చు, లేదా పైడోర్ నాకు అసలు అవసరమే లేదంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా లోపల మీకు ఇలాగ నేను చూపిస్తాను. అలాగే ఫ్రేజర్లోకి వచ్చినప్పటికి కూడా మనకి ఆటో ఇండికేషన్ లైట్ అన్నది వస్తుంది మేడం. సో మీరు డోర్ తీసిన వెంటనే సో ఇప్పుడు స్లోగా వస్తుంది చూసారా, చూడండి. రెండు కూడా ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి అన్నమాట. మనం ఇది మూవబుల్ బాస్కెట్ మేడం, మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదా జరుపుకోవచ్చు, లేదా తీసేసుకోవచ్చు అవసరం అనుకుంటేనే. పై దాంట్లో వాటర్ వేసుకుంటే 1 to 2 అవర్స్లో మేకింగ్ జరుగుతుంది. జస్ట్ ఇలా వేసుకుంటే క్యూబ్స్ అనేవి ఇందులో పడతాయి మేడం. 2 అవర్స్ మేడం. మనం పెట్టే టెంపరేచర్ బట్టి అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకేనండి, సేమ్. సో సెకండ్ డోర్ వచ్చినప్పటికి ఏంటంటే ఫ్రిడ్జ్ వస్తుందండి, చూసారు కదా, లైట్ ఇండికేషన్ అనేది స్లోగా ఇండికేట్ అవుతుంది అనమాట. సో సెకండ్ డోర్ అంతా కూడా ఫ్రిడ్జ్ అండి. నార్మల్గా కూల్ అయితే సరిపోదు అనుకున్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పిండి పదార్థాలు అంతా కూడా ఫ్రిడ్జ్లోనే యూజ్ చేస్తాం. సో ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా మ్యాట్స్ లాంటివి గట్టా యూజ్ చేయకూడదు మనం, కూడా ఇలాగే యూజ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా గ్లాస్ వేరే, ఇది వరకులాగా ఐరన్ ఐటమ్ రావట్లేదు. సో టఫ్ అండ్ బుల్ గ్లాసెస్ అనమాట. సో అన్బ్రేకబుల్ వస్తుంది, క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇది. సో ఇక్కడ పైన చూసారు కదండి, ఆప్టిమల్ ఫ్రెష్ అని ఇచ్చారు. సో నాన్ వెజ్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ మార్నింగ్ తీసుకొచ్చి ఈవినింగ్ తీసుకొచ్చి రేపు మార్నింగ్ కానీ యూజ్ చేస్తాను అనుకున్న ఐటమ్, 1 డేలో యూజ్ చేసే ఐటమ్ ఏదైనా నాన్ వెజ్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ ఇక్కడ ఆప్టిమల్ ఫ్రెష్లో పెట్టుకుంటాం. సో దాంట్లో కూలింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఎక్కడ ఇస్తారో చూపిస్తాను. సో ఇది వచ్చి మనకి వెజిటేబుల్ ఫ్రెష్ బాక్స్ అన్నది ఏంటంటే వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ బాక్స్ అండి. సో ఈ ఫ్రిడ్జ్లో కూలింగ్ తగ్గించడం పెంచడం కూడా ఆప్షన్ అంతా ఇక్కడే మీకు ఎలాగో నేను చూపిస్తాను. మీరు లాంగ్ టైం డోర్ తీసి ఉంచితే బజర్ మోగుతూ ఉంటుంది. సో డోర్ తీసేసి వెంటనే ఐటమ్ కావాల్సిన ఐటమ్ తీసి వెంటనే వేసేసుకోం. సో పైన ఫ్రేజర్లో కూలింగ్ అడ్జస్ట్మెంట్ కానీ, అలాగే పైన ఫ్రేజర్ మోడ్ అడ్జస్ట్మెంట్ కానీ, కింద ఫ్రిడ్జ్ కూలింగ్ అడ్జస్ట్మెంట్ కానీ అంతా ఇక్కడే వస్తుంది. సో అది ఎలా అంటే, సో ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ ఫ్రేజర్ బటన్ అని. సో పైన ఫ్రేజర్ కూలింగ్ అండి. సెకండ్ ఫ్రేజర్ కన్వర్ట్ అండి. పై డోర్ ఒక ఫ్రేజర్ని ఫ్రేజర్ కింద కావాలా, ఫ్రిడ్జ్ కింద కావాలా, ఆఫ్ కింద కావాలా అనేది చేసుకోవడానికి అండి. అలాగే ఫ్రిడ్జ్ లాస్ట్లో ఫ్రిడ్జ్ సెకండ్ డోర్ యొక్క ఫ్రిడ్జ్ కూలింగ్ తగ్గించడం పెంచడం కోసం ఇక్కడ ఫ్రిడ్జ్ ఆప్షన్ ఇస్తారు. సో మనకు కావాల్సిన ఆప్షన్ ఫ్రేజర్ కూలింగ్ తగ్గిద్దాం అనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేశారనుకోండి, టెంపరేచర్ చూసారు కదా ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది ఇలాగా. సో -15 అని చూసారండి, -15 అంటే గడ్డ కడుతుంది కానీ స్లోగా కడుతుంది. సో ఫ్రేజర్లో గడ్డ కడుతుంది కానీ స్లో కూలింగ్ అనమాట ఇది. సో మనకి ఏ సీజన్లోనే సమానంగా కావాలంటే -17 or 19 సూటబుల్ అనమాట. ఏ సీజన్లోనే సమానంగా పెట్టుకోవచ్చు. లేదు మనకి హయ్యెస్ట్ కావాలనుకోండి -23 అన్నది బాగా హయ్యెస్ట్ కూలింగ్. సో ఏదైనా ఫంక్షన్స్ అవుతున్న టైంలో మనం తక్కువ పెట్టాం, ఒకసారిగా ఎక్కువ పెట్టిన వెంటనే కూలింగ్ అందుకోదు కదండి. -23లో పెట్టి ఇది ఒక బటన్ని 3 seconds హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఆప్షన్ చూసారా పవర్ ఫ్రేజర్ అనమాట, వెంటనే ఆ కూలింగ్ అందుకోవడానికి ఆన్ అవుతుంది అనమాట. సో ఆ టెంపరేచర్ వచ్చాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఫంక్షన్ టైంలో కానీ ఏదైనా ఐస్ క్రీమ్స్ గట్రా ఎక్కువ పెట్టిన టైంలో కానీ ఇది యూజ్ అవుతుంది. సో అంత నెసెసరీ లేదా ఆఫ్ చేసేసుకోవచ్చు. అగైన్ 3 seconds హోల్డ్ చేసి పట్టుకున్నా ఆఫ్ అయిపోతుంది. ఆ టెంపరేచర్కి రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందండి. సో ఇది యథావిధిగా ఎప్పుడులా -19 పెట్టుకుంటే సరిపోతుంది. ఏ సీజన్లో అయినా అది సూటబుల్గా సరిపోతుంది. లేదు మనకు కొంచెం ఐటమ్ ఎక్కువ ఉందమ్మా సమ్మర్లో కొంచెం పెంచుకుందంటే -20 దాకా కూడా పెంచుకోవచ్చు. సేమ్ ఫ్రేజర్ కన్వర్టర్, ఇది నార్మల్గా నొక్కితే ఆప్షన్ మారదండి. 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటేనే మోడ్ చేంజ్ అవుతుంది, ఫ్రేజరా ఫ్రిడ్జా ఆఫ్ అన్నది. సో ఈ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, 1 2 3 చూసారు ఇక్కడ డ్రాపింగ్ సింబల్లోకి వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ అయ్యి ఇక్కడ డ్రాపింగ్ సింబల్లోకి వస్తుందో డ్రాప్ సింబల్లోకి, అది వచ్చినప్పటికి ఫ్రేజర్ నుంచి ఫ్రిడ్జ్ అయిపోయిందని అర్థం అండి. సో పైన ఫ్రేజర్ సో ఫ్రేజర్ కన్వర్టర్ అన్నది కూడా పై ఆప్షన్ అనమాట. ఎక్కువసేపు తీసి ఉంచితే చెప్పాను కదా బజర్ మోగుద్దని. సేమ్. సో మీకు ఫస్ట్ సెకండ్ బటన్ కూడా పైన ఫ్రేజర్ దానికి సంబంధించిందేనండి. సో 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే ఫ్రేజర్ నుంచి ఫ్రిడ్జ్ అయిపోతుంది. సో అర్థమైంది కదండి. ఈ ఫ్రేజర్ కన్వర్టర్ ఎప్పుడైతే 3 seconds హోల్డ్ చేసి పట్టుకున్నారో ఫ్రేజర్ నుంచి ఫ్రిడ్జ్ అయిపోయిందని అర్థం. అగైన్ మళ్ళీ 3 seconds హోల్డ్ చేసి పట్టుకున్నారు అనుకోండి మేడం, ఫ్రేజర్ అయిపోయింది. ఓకేనండి. ఫ్రేజర్లోనే ఉండాలి. -23 కానీ -19 కూడా సరిపోతుంది, కొంచెం టైం తీసుకుంటున్నారు. ఓకేనండి.
నెక్స్ట్ లాస్ట్కి వచ్చి ఇంకొంటి ఫ్రిడ్జ్. ఓకే. ఈ ఫ్రిడ్జ్ కూలింగ్ తగ్గించడం పెంచడం కోసం సేమ్ ఇది అంతేనండి. ఇలా ప్రెస్ చేస్తే బటన్ అవుతుంది. 7 అంటే తక్కువ. ఓకే, డోర్ ఎక్సెప్ట్ తీసుకొచ్చింది. సో 7 అంటే తక్కువ అండి ఫ్రీజర్కి, 3 అంటే సమానం, 1 అంటే ఎక్కువ. సో సేమ్ ఇందాకలాగే కింద ఉన్నాయి తక్కువ ఉన్నాయి సమానం, ఇది తక్కువ ఉన్నాయి తక్కువ కూలింగ్, మధ్యలో ఉన్నాయి సమానమైన కూలింగ్, పైన పెట్టిన హైయెస్ట్ కూలింగ్. 1 అంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ కూలింగ్, 7 అంటే తక్కువ, 3 అంటే సమానం. 3లో పెట్టుకుంటే సరిపోతుందండి. సమ్మర్ మ్యాక్స్ 3 అనేది సూటబుల్ మేడం, ఏ సీజన్కైనా సూటబుల్. లేదు పెంచుకుందాం అంటే 2 కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, టెంపరేచర్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు డోర్ తీయకుండా ఉంటే మనకి మ్యాక్సిమం -99 అనేది సూటబుల్ ఉంది. 1లో పెట్టి ఇది కూడా 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, పవర్ కూల్ అని ఆన్ అవుతుందండి. వెంటనే ఈ ఫ్రిడ్జ్ కూలింగ్ అనేది వెంటనే కూలింగ్ అవుతుంది. అగైన్ 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఓకేనండి. సో ఇది ఎప్పుడు యథావిధిగా ఇది -19, ఇది +3లో పెట్టాను. సేమ్ ఇందాక చెప్పాను కదా ఆప్టిమల్ ఫ్రెష్ అని దీని కూలింగ్. ఒకవేళ ఐటమ్ తక్కువ ఉందంటే మినిమంలో పెట్టుకుంటాం, లేదు ఎక్కువ ఐటమే పెట్టుకున్నాం అనుకుంటే అడ్జస్ట్మెంట్ మ్యాక్సిమం దాకా పెట్టుకోవచ్చు. ఓకేనండి. సో ఇది 3-in-1 థింగ్ అండి. సో చెప్పాను కదండి, ఒక నాన్ వెజ్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పైన ఫ్రీజర్లోకి వెళ్ళిపోతుంది 2 or 3 డేస్కి అయితే. లేదు 1 డేలోనే యూజ్ చేస్తామంటే ఆప్టిమల్ ఫ్రెష్లో యూజ్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ ఇది వచ్చినప్పటికి 3-in-1 అయితే పై డోర్ని ఫ్రీజర్ కింద, కింద డోర్ని ఫ్రిడ్జ్ కింద యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ మోడ్ కింద పైదాన్ని ఫ్రిడ్జ్ కిందది ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీజర్ని ఫ్రిడ్జ్ చేయొచ్చు కానీ ఫ్రిడ్జ్ని ఫ్రీజర్ చేయలేం. ఓకేనండి. ఇది 1 year ఫుల్ వారంటీ, 20 years కంప్రెసర్ వారంటీ వస్తుందండి. సైడ్ కొంచెం హీట్ వస్తుంది. డబల్ డోర్ ఏ కంపెనీ అయినా సైడ్ ఖచ్చితంగా ఫస్ట్ డే హీట్ వస్తుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. కవర్స్ టైప్ ఏం యూజ్ చేయకూడదండి. క్లాత్ టైప్ ఏదైనా మెత్తని క్లాత్, కాటన్ క్లాత్ కానీ టర్కీ టవల్స్ టైప్ ఉంటాయి కదండి, అది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఎక్కువ రోజులు లాంగ్ పీరియడ్ వెళ్తాను అనుకుంటే ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్నీ తీసేసుకొని మెత్తని బనీలతో క్లీన్ చేసేసుకొని ఆఫ్ చేసుకొని వెళ్ళడమే మంచిదండి. ఎందుకంటే అపార్ట్మెంట్స్ అని అలా అవ్వదు మేడం. చూసారు కదా, ఇక్కడ మనం చూసుకొని తీసుకోవాలి. 3-in-1 కింద యూజ్ చేయగలం. 5-in-1 ఆప్షన్ ఉంటుంది, అవి వేరే మేడం. ఓకేనండి. ఇది వచ్చినప్పటికి చేసుకోండి.